హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏపీ కోర్ట్ ఎగ్జామ్కి వెరీ ఇంపార్టెంట్ టాపిక్, అదే డ్యాన్స్ ఫామ్స్ అండి. సో దానికోసం నేను మీకు ఈ పీడిఎఫ్ ఓన్లీ ఐ థింక్ 3 or 4 పేజెస్ ఉంటాయి. టు ద పాయింట్ నేను కవర్ చేసాం. వీ కెన్ ఎక్స్పెక్ట్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ పీడిఎఫ్. అది ఎందుకు అనే విషయం అయితే మాత్రం నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం సిలబస్లో కూడా చూసుకుంటే ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ డ్యాన్స్ ఫామ్స్ అని కూడా ఉంటుంది. సో డ్యాన్స్ ఫామ్స్ మీద మనం స్ట్రెస్ చేయాల్సిందే. వీ కెన్ ఎక్స్పెక్ట్ ఒక 3 or less than 2 క్వశ్చన్స్, అంటే 1-2 మ్యాక్సిమం అయితే 3 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ 1 క్వశ్చన్ కంపల్సరీ అయితే మాత్రం డ్యాన్స్ ఫామ్స్ ఉంటుంది. ఓకే, సో ఈ డ్యాన్స్ ఫామ్స్ కోసం నేను నేను లాస్ట్ వీడియోలో కూడా నేను మీకు చెప్పా, మనం ఒక ఎగ్జామ్కి చదువుతున్నామనంటే ఆ ఎగ్జామ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేసిన తర్వాత డీకోడ్ చేయాలి. డీకోడ్ చేసిన తర్వాత ఏ ఏరియాస్లో ఎక్కువగా అడుగుతున్నారో, ఎలా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఒక టాపిక్ మీద ఎన్ని డైరెక్షన్స్లో క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, అది మనం కనుక్కుంటే మనం ప్రిపరేషన్ అన్నది ఈజీగా చేయొచ్చు. ప్రతిదీ చదివి మనం గుర్తుపెట్టుకోలేము కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నవి మనం గుర్తుపెట్టుకోవడానికి పీవైక్యూ అనాలిసిస్ అన్నవి హెల్ప్ఫుల్ అవుతాయని నేను మీకు లాస్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఈరోజు డ్యాన్స్ ఫామ్స్లో నేను క్రియేట్ చేసిన ఈ 4 పేజెస్ పీడిఎఫ్లో వెరీ యాక్యురేట్ అండ్ సింపుల్గా మీరు ఈజీగా గుర్తుపెట్టుకునే ఫ్యాక్ట్స్, ఎక్కువ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోకుండా ఎగ్జామినేషన్లో మ్యాక్సిమం అడిగే పాయింట్స్ నేను మీకు పెట్టా. సో ఫస్ట్ ఒక డ్యాన్స్ ఫామ్ మీద నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ దెన్ రెస్ట్ ఆఫ్ ద డ్యాన్స్ ఫామ్స్ కూడా అట్లానే ఉంటాయి అన్నమాట. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ వచ్చేసి భరతనాట్యం. సో మ్యాక్సిమం మనకి భరతనాట్యం మీద దీని యొక్క ఆరిజిన్ కోసం అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది తమిళనాడు ఆరిజిన్, అండ్ దీన్ని ఎవరు రివైవ్ చేశారంటే అంతరించిపోతున్న దానికోసం ఎవరు దాన్ని మళ్ళా కాపాడారు అంటే ఇతనే ఈ కృష్ణ అయ్యర్. ఇతను ఒక ఫ్రీడమ్ ఫైటర్. ఓకే, అండ్ దీనికి పేరు ఎవరు తెచ్చారు అంటే పాపులరైజ్డ్ పర్సన్ ఎవరనంటే రుక్మిణీదేవి అరుండేల్. ఓకే, ఈమెనే ఒక లైక్ మదర్ ఆఫ్ భరతనాట్యం అని అనొచ్చు, గ్లోబల్ రికగ్నైజ్డ్ బై భరతనాట్యం బై హూమ్ అని అడగచ్చు. సో వాటిలో ఈమె రుక్మిణీదేవి అరుండేల్. అండ్ భరతనాట్యంనే ఇంకా ఏ విధంగా అంటారు అని అంటే తంజావూర్ నాట్యం ఆర్ ఫైర్ డ్యాన్స్ అని కూడా అంటారు. అండ్ మెయిన్ భరతనాట్యంలో ఇంపార్టెంట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏది వాడతారంటే మృదంగం. ఓకే, అండ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ క్లాసికల్ డ్యాన్స్ అనేది భరతనాట్యమే. అండ్ ఈ భరతనాట్యంలో కొన్ని ముద్రాస్ అంటే ఒక డ్యాన్స్ అన్నది ఓన్లీ ఒక విధంగా కాదు, భరతనాట్యంలో కూడా చాలా అన్ని డ్యాన్సెస్లో కూడా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. సో అందులో ఇక్కడ మెయిన్గా మనకి ప్రైమరీ ఎలిమెంట్స్ ఏది చూపిస్తారు అని అంటే భరతనాట్యంలో ముద్ర, ఎక్స్ప్రెషన్స్, రిథమ్. సో ఇది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఇది ఇంపార్టెంట్. కటకముఖ హస్త అనేది అంటే ఇప్పుడు ఓం అనే సింబల్ ఫింగర్తో చూపిస్తారు కదా. సో మ్యాక్సిమం మనం పౌర్ణమి మూవీలో కూడా లాస్ట్ సాంగ్లో చార్మి కూడా డాన్స్ చేసినప్పుడు మనకి ఓం సింబల్ చూపిస్తారు. సో అది కూడా ఆ హస్తం అంటే ఆ యొక్క ఎక్స్ప్రెషన్, ఆ ముద్రని ఏమని అంటారని అంటే కటకముఖ హస్తానని అని అంటారు. సో మెయిన్ ఫోకస్ థింగ్ ఏంటి అని అంటే ఈ డైటీ అంటే ఈ భరతనాట్యం అనే డ్యాన్స్ ఫామ్కి ఏ డైటీ అసోసియేట్ అయ్యి ఉన్నదని అంటే సరస్వతి. ఓకే, సో మనం మెయిన్గా గుర్తుపెట్టుకొని ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన విషయాలు ఏంటి, గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి అని అంటే క్వశ్చన్స్ ఎట్లా అడిగే ఛాన్సెస్ ఉన్నాయంటే భరతనాట్యం ఆరిజిన్ ఎక్కడ, అండ్ దాని ఫాదర్ లేకపోతే భరతనాట్యం యొక్క ఫాదర్ ఆర్ మదర్ ఆర్ రికగ్నైజ్డ్ ఆర్ పయోనీర్ పర్సన్స్ ఎవరు, లేదా పాపులర్ పర్సన్ రిలేటెడ్ టు భరతనాట్యం అంటే రుక్మిణీదేవి, అండ్ ఎవరి ద్వారా రివైవ్ అయ్యిందనంటే కృష్ణ అయ్యర్. భరతనాట్యం రిలేటెడ్గా ఉండే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏదేనంటే మృదంగం, అండ్ ఏటీ అసోసియేటెడ్ ఏంటి అని అంటే సరస్వతి. ఓకే, అండ్ కమింగ్ టు కూచిపూడి మన అందరికీ తెలిసిందే, ఏపీ కృష్ణా డిస్ట్రిక్ట్, ఊరు కూడా కుల్చపురం లేదా కుశలవారిపురి అనే ఊరిలోన కూచిపూడి అనేది ఆరిజినేట్ అయ్యింది. ఓకే, సో కూచిపూడి యొక్క ఫాదర్ ఎవరు అని అంటే సిద్ధేంద్ర యోగి. అండ్ దీంట్లో కూడా వాడే ఇన్స్ట్రుమెంట్ మృదంగం. అండ్ మెయిన్
ఇండియన్ క్లాసికల్ డాన్సర్ ఫర్ కూచిపూడి అని అంటే ఇంద్రాణి వాజ్పేయి. ఓకే, ఈమె పాపులర్ అమాంగ్ కూచిపూడి అని అంటే ఈమె పేరే ఈమె ఇంద్రాణి వాజ్పేయి వస్తారనమాట, వాజ్పేయి. అండ్ దీంట్లో డైటీ అసోసియేటెడ్ ఎవరు అని అంటే లార్డ్ కృష్ణ అనమాట. అండ్ కూచిపూడి అన్నది యాక్చువల్లీ గ్రూప్ ఆఫ్ పీపుల్ పర్ఫామ్ చేస్తారు, కానీ సోలోగా పర్ఫామ్ చేస్తే దాన్ని తరంగం అని కూడా అంటారనమాట. సో సోలో డాన్సరే డిఫరెంట్ రోల్స్ కానీ ప్లే చేస్తాయి. అంటే ఇప్పుడు కూచిపూడిలో డిఫరెంట్ డ్యాన్స్ ఫామ్స్ ఉంటాయి కదా, ఆ డ్యాన్స్ ఫామ్స్లో ఉన్న అన్ని ఫామ్స్ ఒక్క సోలో కానీ పర్ఫార్మెన్స్ చేస్తే వాళ్ళని భామకల్పం అని అంటారనమాట. సో మనం కూచిపూడిలో మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఆరిజిన్, ఊరు, డిస్ట్రిక్ట్, దాని యొక్క ఫాదర్ అండ్ పాపులర్ పర్సన్, ఇన్స్ట్రుమెంటర్ అండ్ డైటీ దేనికి అసోసియేట్ అయ్యి ఉన్నారు, ఎవరు అసోసియేట్ అయ్యి ఉన్నారు, అండ్ అదర్ థింగ్స్ లైక్ పర్ఫార్మెన్స్ చేస్తే ఏంటి, సోలో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తే ఏమంటారు అది. ఓకే, అండ్ కమింగ్ టు కథక్, సేమ్ ఆరిజిన్ ఏంటి అండ్ కథక్ 2 పర్ఫార్మెన్స్ ఉంటాయి. అంటే హీరోగా పర్ఫామ్ చేసే వాళ్ళని ఖాతి అంటారు, అండ్ ఈవిల్ క్యారెక్టర్ని పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళని థాడి అంటారు. అండ్ ఈ కథకళి అక్కడి ఏ లాంగ్వేజెస్ నుంచి ఆరిజిన్ అయ్యింది, డిరైవ్ చేశారంటే కథక్, సాంస్క్రిట్ అండ్ మలయాళం. కానీ కథక్లో యూజ్ చేసే లాంగ్వేజ్ మ్యాక్సిమం సాంస్క్రిటే యూజ్ చేస్తారు. అండ్ దీని యొక్క మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏది అని అంటే ఇడాకా. అండ్ దీన్ని ఎవరు మళ్ళీ రివైవ్ చేశారంటే ఒక మలయాళీ పోయిట్ విఎన్ మీనన్. ఎవరు కాలంలో ప్యాట్రనైజ్ చేశారంటే ముకుందన్ రాజన్ అని రాజ్ టైంలోన ఈ యొక్క విఎన్ మీనన్ అన్నవారు దీన్ని రివైవ్ చేసి దీన్ని మళ్ళీ ప్రాముఖ్యతలోకి తీసుకొని రావడం జరిగింది. సో మనం మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఏంటి, ఆరిజిన్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, అండ్ దెన్ హీరోయిక్ పర్ఫార్మెన్స్ని, విలన్ పర్ఫార్మెన్స్ని ఏమంటారు, ఎవరు రివైవ్ చేశారు, ఏ కింగ్ టైంలో రివైవ్ చేశారు. నెక్స్ట్ మోహిని నాట్యం, ఇది కేరళలో ఎవరి టైంలో ప్యాట్రనైజ్ చేశారని అంటే స్వాతి తిరునలం. అండ్ ఈ మోహిని నాట్యంలో పేరుగాంచిన వారు కళా మందలం కళ్యాణి కుట్టి అమ్మ. సో ఈ పర్సన్ అనేవారు పాపులర్ మోహిని నాట్యంలో. అండ్ దీనికి అసోసియేట్ అయి ఉన్న డైటీ ఏది అని అంటే గాడెసెస్ మోహిని, అండ్ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి వీణ. అండ్ ఈ మోహిని నాట్యంలో ఉండే స్పెషల్ థింగ్ ఏంటంటే మాన్సూన్ సీజన్ని వీళ్ళు వాళ్ళ డ్యాన్స్ ద్వారా పర్ఫామ్ చేసి చూపిస్తారు. సో మాన్సూన్ వాజ్ డిపెక్టెడ్ ఇన్ విచ్ డ్యాన్స్ ఫామ్ అంటే మోహిని నాట్యం. అండ్ కమింగ్ టు కథక్ చాలామంది కేరళ అనుకుంటారు, కానీ ఇది ఉత్తరప్రదేశ్. ఓకే, ఇది పర్షియన్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది. అండ్ ఇందులో వాడిన ఇన్స్ట్రుమెంట్ ఏది అని అంటే తబలా. ఓకే, అండ్ దీన్ని మెయిన్ ఎవరి టైంలో ఎక్కువగా ప్యాట్రనైజ్ చేశారు అని అంటే ఎంపరర్ అక్బర్ టైంలో ఎక్కువగా దీన్ని ప్యాట్రనైజ్ చేశారు. ఈ ప్రాముఖ్యత ఈ కింగ్ టైంలో అయితే మాత్రం వచ్చిందనమాట. అండ్ కథక్లో స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆ స్టోరీని ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారో దాన్ని అభినయ అని అంటారు. కథక్లో 3 డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉన్నాయి. అందులో జైపూర్, లక్నో, బనారస్. ఈ జైపూర్ స్టైల్ ఆఫ్ కథక్ యొక్క ప్రాముఖ్యమైన గురువు ఎవరంటే శంభు మహారాజ్. ఈ కథక్ డాన్సెస్లో పాపులర్ పర్సన్ ఎవరంటే బిరూజ్ మహారాజ్. ఓకే, సో మనం ఫోకస్ చేయాల్సింది ఆరిజిన్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, ఏ కింగ్ టైంలో ప్యాట్రనైజ్ అయింది, అండ్ వారి జైపూర్ స్టైల్ ఆఫ్ కథక్లో గురువు ఎవరు, కథక్కి పాపులర్ పర్సన్ ఎవరు. బిరూజ్ మహారాజ్ వాజ్ పాపులర్ ఇన్ విచ్ డ్యాన్స్ ఫామ్ కథక్. ఓకే, ఇక్కడ కూడా మోహిని నాట్యంలో కూడా మనం చూసుకుంటే మాన్సూన్ సీజన్ వాజ్ డిపెక్టెడ్ ఇన్ విచ్ డ్యాన్స్ ఫామ్ మోహిని నాట్యం. అండ్ ఇక్కడ కూడా మనం చూసుకుంటే ఇక్కడ ఇలాగ కథక్లో మనం క్వశ్చన్ కానీ చూసుకుంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఇదాకా వాజ్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఇన్ విచ్ టైప్ ఆఫ్ డ్యాన్స్ ఫామ్ కథక్కలి. ఓకే, సో ఇట్లా మన క్వశ్చన్స్ అన్నవి ఫ్రేమ్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఇవే క్వశ్చన్స్ ఇస్తారు, మీరు ప్రీవియస్ అనాలిసిస్ చేసుకున్నా సరే మీకు అర్థమవుతుంది అనమాట. పర్సన్స్ రిలేటెడ్గా, స్టేట్ ఆరిజిన్ రిలేటెడ్గా క్వశ్చన్స్ అయితే మనకి అడగడం జరిగింది డాన్స్ ఫామ్స్లో. అండ్ నెక్స్ట్ సత్రియ అనేది ఎక్కడొచ్చింది, అస్సాంలో ఆరిజినేట్ అయ్యింది. అండ్ దీన్ని రివైవ్ చేసింది ఎవరు అంటే శ్రీమంత్ శంకరాచార్య. అండ్ ఇక్కడ వచ్చి ఇన్స్ట్రుమెంట్ ఏదనంటే కోహల్
కెహోల్ అనే ఇన్స్ట్రుమెంట్ సత్రియాలో యూజ్ చేస్తారు. అండ్ ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నది. సత్రియా అన్నది ఒక ఇండియన్ క్లాసికల్ డ్యాన్సర్ని ఎవరు గుర్తించారంటే సంగీత నాటక్ అకాడమీ అనేవాళ్ళు దీన్ని గుర్తించారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్యాన్స్ ఫామ్ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ బై సంగీత నాటక్ అకాడమీ? సత్రియా లేదా సత్రియా వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? సంగీత నాటక్ అకాడమీ. ఓకే, సో ఇందులో మెయిన్గా అసోసియేట్ అయ్యి ఉన్న డైటీ విష్ణు. అండ్ ఇందులో పాపులర్ పర్సన్ వచ్చేసి శంకరాధరన్ సి, అంటే సి ఇక్కడ బట్టి యాక్చువల్లీ సి శంకరాధరన్. ఓకే, అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మనకి ఇన్స్ట్రుమెంట్ ఇది ఆరిజను. మ్యాక్సిమం క్వశ్చన్ ఇది సంగీత నాటక అకాడమీ ఏ డ్యాన్స్ ఫామ్ని క్లాసికల్ డ్యాన్స్గా రికగ్నైజ్ చేసింది అనే దాన్ని. ఓకే, అండ్ నెక్స్ట్ ఒడిస్సీ ఆబ్వియస్లీ ఒడిస్సాలోనే ఆరిజినేట్ అయింది. అండ్ ఇక్కడ కూడా మనం చూసుకుంటే ప్యాట్రనైజ్ ఏ కింగ్ టైంలో ఈ ఒడిస్సీ డ్యాన్స్ అంతా ఎక్కువ పాపులర్ అయిందంటే జైన్ కింగ్ ఖారవేల అనే ఈ టైంలో ఒడిస్సీ డ్యాన్స్ అనేది ప్యాట్రనైజ్ అయ్యింది, అంటే ఎక్కువగా ప్రాముఖ్యతలోకి వచ్చింది. అండ్ ఉదయగిరి కందగిరి కేవ్స్ ఉన్నాయి కదా, ఉదయగిరి కందగిరి కేవ్స్లో ఈ డ్యాన్స్ ఫామ్ అనేది డిపెక్ట్ అయ్యి ఉన్నదనమాట. సో మనం మెయిన్ ఫోకస్ ఏంటి అని అంటే దీని మీద పెట్టచ్చు. సో ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేవ్స్ ఒడిస్సీ డ్యాన్స్ వాజ్ డిపెక్టెడ్? ఉదయగిరి అండ్ కందగిరి, లేదా ఇన్ ఉదయగిరి అండ్ కందగిరి కేవ్స్ విచ్ టైప్ ఆఫ్ డ్యాన్స్ ఫామ్ వాజ్ డిపిక్టెడ్? ఒడిస్సీ. ఓకే, అండ్ వీటిలో ప్రాముఖ్యత లేదా పాపులర్ పర్సన్ ఎవరైనా అంటే కెలూర్ చరణ్, మహాపాత్ర. సో మహాపాత్రస్ అనేవాళ్ళు మ్యాక్సిమం ఒడిస్సాలోనే ఉంటారు కాబట్టి మహాపాత్ర అని ఒక మినామిక్ మనం గుర్తుపెట్టుకుంటే అది ఒడిశాకే చెందింది అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ దీంట్లో వాడే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ పఖాజన్. ఓకే, అండ్ ఇది మెయిన్ థింగ్. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే తిర్బంగ్ అనే డ్యాన్స్ పోస్చర్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళు ఇలా బెండ్ అవుతారనమాట, నడుము మీద ఇలా చేయి పెట్టి ఇట్లా, అది అప్పుడు ఇలా చేపెట్టినప్పుడు ఎస్ షేప్లో బాడీ అనేది కనిపిస్తుంది. సో దాన్నే త్రిభంగ్ అని అయితే మాత్రం అంటారు ఆ పోస్టర్ని. సో ఈ త్రిభంగ్ పోస్టర్ వాజ్ సీన్ ఇన్ విచ్ టైప్ ఆఫ్ డ్యాన్స్ ఫామ్? ఒడిస్సీ. ఓకే, అండ్ కమింగ్ టు మణిపురి. సో ఈ మణిపురి డ్యాన్స్ అన్నది మనకి మణిపురిలో ఆరిజిన్ అయ్యింది. అండ్ దీన్ని ఎవరు డ్యాన్స్ ఫామ్ మెయిన్ ఎవరైతే దీన్ని లైమ్ లైట్లోకి తీసుకొచ్చారంటే అది రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఇది మనం బాగా ఫోకస్ చేయాల్సిన పాయింట్. అండ్ ఈ డ్యాన్స్ కూడా సిమిలర్ టు స్వాన్, అంటే స్వాన్ ఉంటాయి తెలిసిందే తెలుగులో, హంసలు డ్యాన్స్లా ఉంటుంది అనమాట, అట్లా డిపెక్ట్ అయ్యి ఉంటాయి. అండ్ వీరు ఏ డైటీకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉన్నారని అంటే వైష్ణవిజం. సో నాట్ డైటీ. ఇది ఈ మణిపురి దేని ద్వారా ఫామ్ అయిందంటే, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఫామ్ అయిందంటే వైష్ణవిజం ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఫామ్ అయ్యింది. అండ్ దీని యొక్క ఫాదర్ ఎవరు అని అంటే గురు బిపిన్ సింగ్ అనే అతను దీని యొక్క ఫాదర్, ఈ డ్యాన్స్ యొక్క ఫాదర్. అండ్ ఇందులో వాడి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి భంగ్ అనమాట. ఇది మెయిన్ ఈ ఫెస్టివల్ ఇది గుర్తుపెట్టుకోండి. లై హరబబ్ ఫెస్టివల్ అనేది మణిపురి, ఈ ఫెస్టివల్లో ఈ మణిపురి డ్యాన్స్ అనేది పర్ఫార్మెన్స్ చేస్తారు. ఆ డైటీ ఎవరికి రిలేటెడ్ అయ్యి ఉన్నదంటే ఉమాంగ్ లీ అనే ఆ డైటీకి అసోసియేట్ అయ్యి ఉన్నది. అండ్ లిరిక్స్ మణిపురి ఇదంతా ఓకే. ఇది కూడా ఇంపార్టెంట్. ఇది కూడా వన్ ఆఫ్ ద క్లాసికల్ డ్యాన్స్ అని ఏ ఇయర్లో రికగ్నైజ్ అయిందంటే 1956లో రికగ్నైజేషన్ అయితే చేశారు. సో ఇందులో మనం మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రవీంద్రనాథ్ ఠాకూర్ దీన్ని లైమ్ లైట్లోకి తీసుకొని వచ్చారు. అండ్ ఫాదర్ వచ్చేసి గురు బిపిన్ సింగ్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి పంగ్. అండ్ ఏ ఫెస్టివల్లో ఈ మణిపూర్ డ్యాన్స్ అనేది వేస్తారంటే లై హరబో ఫెస్టివల్లోన. డైట్ దేనికి అసోసియేట్ అయ్యి ఉన్నదంటే ఉమాంగ్ లీ. అండ్ వన్ ఆఫ్ ద క్లాసికల్ డాన్సింగ్గా ఎప్పుడు గుర్తించారంటే 1956లో. ఓకే, సో ఒక్కసారి మనం ఎంసీక్యూ ఫార్మేట్లో ఒకసారి చూసుకుంటే భరతనాట్యం వాజ్ ఆరిజినేటెడ్ ఇన్ తమిళనాడు స్టేట్. ఓకే, అండ్ who is popularized among Bharatanatyam? Rukmini Devi Arundit. The music instrument used mridangam.
అలాగే డేటీ అసోసియేటెడ్ విత్ సరస్వతి. ఇట్లా మనం ప్లాన్ చూసుకుంటూ ఈ పాయింట్స్ అవి గుర్తుపెట్టుకొని మనంతటిగా మనమే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకొని చదవాలి. ఇవి క్లాసికల్ డ్యాన్స్. అండ్ ఫోక్ డ్యాన్స్ వచ్చేసి వీటి కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేవు. ఇంపార్టెంట్ ఫోక్ డాన్సెస్ నేను ఇట్లా ఒక దగ్గర ఒక 2 పాయింట్స్ దానికి రిలేటెడ్గా అయితే మాత్రం పెట్టాను. ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదు, చదువుకోవడానికి. గర్బా తెలిసిందే, గుజరాత్ ఎప్పుడు పెర్ఫార్మెన్స్ చేస్తే నవరాత్రి ఫెస్టివల్లో. ఈ డ్యాన్స్ అనేది యునెస్కో లిస్ట్లో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ కింద ఈ చువా అన్నది చౌ అనే డ్యాన్స్ అన్నది ఇంక్లూడ్ చేశారు. ఈ చువా అనే డ్యాన్స్ మనకి క్వశ్చన్ కూడా అడగచ్చు. విచ్ అమంగ్ ద ఫోక్ డ్యాన్స్ వాజ్ రికగ్నైజ్డ్ బై యునెస్కో. ఓకే, అండ్ ఇవి కూడా సేమ్ తరంగం, గోవా ఇప్పుడు పెర్ఫామ్ చేస్తారు. దసరా అండ్ హోలీ టైంలో ఈ తరంగము అనే డ్యాన్స్ అనేది పెర్ఫామ్ చేస్తారు. గూమర్ ఇది మెయిన్, ఇది కూడా ఇది ఫోకస్ చేయాల్సిందే. ట్రైబ్ రిలేటెడ్గా మనకి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఉమెన్ ఆఫ్ ద బిల్ ట్రైబ్ పర్ఫామ్ విచ్ ఆఫ్ ద ఫోక్ డ్యాన్స్, ఘోమర్ ఆర్ ఖాంగ్రో. సో ఈ ఘోమర్ అనేది చాలామంది గుజరాత్ నవరాత్రి ఫెస్టివల్ అప్పుడు పెర్ఫామ్ చేస్తారు, ఎందుకంటే గూమర్ సాంగ్ ఉంది కదా. సో అట్లా అనుకుంటారు. బట్ చాలా ఇటువంటి దగ్గర మనకి ట్రిక్కీ క్వశ్చన్స్గా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం బుర్ర పెట్టి ఆలోచన చేసుకొని ఒకసారి మనం ఒక 2-3 సార్లు చదువుకొని ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకొని వెళ్తే అటువంటి చిన్న పొరపాట్లు అనేది చేయం. ఈ జావర్ అన్నది కూడా హార్వెస్ట్ ఫెస్టివల్, మహారాష్ట్ర. ఓకే, ఇది కూడా జ్ఞాపకం పెట్టుకోండి. సో మ్యాక్సిమం వీటిలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ లేదు. కొంచెం ట్రైబ్ రిలేటెడ్గా అయితే గోమర్ ఉన్నది, రాజస్థాన్ వాళ్ళదే. కల్బిలియా అనే ఈ డ్యాన్స్ కూడాను రాజస్థాన్ ట్రైబల్ డ్యాన్సే. అండ్ ఇది కూడా యునెస్కో ట్రైబల్ డాన్సెస్ మ్యాక్సిమం మనకి ఈ ఫోక్ దాంట్లో అయితే అడుగుతారు. అరకులో కూడా మనకు ఉన్నది కాబట్టి ఆ అరకు డ్యాన్స్ కూడా మనం ఒకసారి ఏపీ రిలేటెడ్గా జ్ఞాపకం చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ డ్యాన్స్ ఫామ్స్. ఐ హోప్ మీకు నేనైతే మాత్రం ఎగ్జామ్ రిలేటెడ్గానే తయారు చేశాను. అన్నెసెసరీగా అన్ని పాయింట్స్ యాడ్ చేసేయకుండా క్లుప్తంగా పెట్టాను అనమాట. సో ఎందుకనంటే ఇది యూపీఎస్సీ ఆర్ ఏపీఎస్సీ లిమిటెడ్ పాయింట్స్ టు ద పాయింట్, లిమిటెడ్ పాయింట్స్ టు ద పాయింట్, కంటెంట్ కరెక్ట్గా ఉంటేనే మనకి మార్క్స్ పడతాయి. కాబట్టి నా వే ఆఫ్ ప్రిపరేషన్ అట్లానే ఉన్నది, అలానే వెళ్తుంది. కాబట్టి నేనైతే ఇలా మీకు ఇంపార్టెంట్ పాయింట్సే పెట్టడం జరిగింది. పారాగ్రాఫులు కాకుండా ఎక్కువ అన్నెసెసరీ కంటెంట్. యాక్చువల్లీ భరతనాట్యంలో ఇంకా ఎక్కువ ముద్రాలు అట్లా ఇట్లా ఉంటాయి, అవన్నీ కాకుండా ఎగ్జామ్కి సరిపడే కంటెంట్ అయితే పెట్టాను. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే, నేను మీకు ముందే చెప్పాను, మీరు ఒక్క 50 లైక్స్ నేను చేసిన ఈ కోర్ట్ ఎగ్జామ్ రిలేటెడ్గా 50 లైక్స్ కానీ ఈ హెల్ప్ చేస్తే డెఫినెట్లీ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను అన్ని సబ్జెక్ట్స్ కూడా అని చెప్పా. అపార్ట్ ఫ్రమ్ మై ప్రిపరేషన్ నేను యూపీఎస్కి ప్రిపేర్ అవుతున్నా. ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ ఆల్ అని కూడా నేను చెప్పాను కోర్ట్ రిలేటెడ్ ఎగ్జామ్స్కి. బికాస్ ఈ ఎగ్జామ్ కోసం ఎక్కడెక్కడో మనం కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి డబ్బులు కట్టి జాయిన్ అవ్వాల్సినంత అవసరం లేదు. వీ కెన్ ప్రిపేర్ ఆన్ అవర్ ఓన్. సో ఈ వీడియో కానీ నచ్చితే 50 లైక్స్ రావడానికి హెల్ప్ చేయండి. ఇఫ్ దిస్ వీడియో రీచెస్ 50 లైక్స్ దెన్ I will try to do another PDF on another important topic. That's it for today's video. I hope ఇంతవరకు మీరు వాచ్ చేశారంటే గ్రేటే. థ్యాంక్ యూ.